మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. రైట్. కరీంనగర్ పిఎంజే జ్యువెలరీ షాప్ కేసు ఛేదించిన పోలీసులు ఇవాళ నలుగురు నిందితులు కూడా మీడియా ముందుకు తీసుకురానున్నారు. సంచలనం సృష్టించిన పిఎంజే చోరీ కేసులో దోపిడీ దొంగల కోసం 5 రాష్ట్రాల్లో 12 రోజుల పాటు పోలీసులు గాలించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో దుండగులు అపహరించిన 1/2 కేజీకి పైగా బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి షాబుద్దీన్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే చోరీ కేసులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు, నిందితుల వివరాలను కరీంనగర్ సిపి ఇవాళ ప్రెస్ మీట్లో వెల్లడించనున్నారు. రైట్. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమణ అని అడిగి తెలుసుకుందాం. రమణ, చెప్పండి. సో ప్రధాన సూత్రధారి షాబుద్దీన్ ఆచూకీ ఇంకా తెలియలేదని వార్త అవుతోంది. సో ఈ దొరికిన నలుగురి నుంచి కూడా ఎలాంటి క్లూ లభించలేదా? మొత్తానికి వాళ్ళ పోలీసులు ప్రెస్ మీట్ కూడా పెడతారని అప్డేట్ అవుతోంది. ఏంటి మీదకి ఇన్పుట్స్? హరి, తెలంగాణ పోలీస్కే ఛాలెంజింగ్గా మారిన మొత్తంగా పిఎంజే జ్యువెలరీ ఘటనలో 4 నిందితులను పోలీసులు పట్టుకున్నట్టుగా మనకున్న సమాచారము. అయితే కొంతమంది 2, 3 అనే ప్రచారం కూడా చేస్తున్నారు. అయితే అంతకు మించి ట్విస్ట్ ఇస్తూ ఒకవేళ 5 నిందితుల్ని కూడా పోలీసులు ప్రవేశపెట్టి మీడియాకు చూపించే అవకాశం ఉందా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. మొత్తంగా వాళ్ళ నుంచి 1.5 కిలోల బంగారాన్ని ఆ రోజు ఒక సినీ ఫక్కీలో రాబరీ చేసి వాళ్ళు దోచుకెళ్ళిన క్రమంలో 1/2 కిలోకు పైగా ఆ సొమ్మును కూడా మొత్తంగా వీళ్ళు రికవరీ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అయితే ప్రధాన సూత్రధారి ఎవరైతే ఉన్నారో షాబుద్దీన్కి సంబంధించి ఇంకా కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. అతను దొరకలేదు అన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాము 12 రోజుల నుంచి కూడా ఒక హాలీవుడ్ సినిమాను తలపించే విధంగా, ఇది ఒక వెబ్ సిరీస్ను తలపించే విధంగా ఈ ఎపిసోడ్ కొనసాగుతుంది. ఎందుకంటే తెలంగాణ పోలీసుకు ఇది ఒక ఛాలెంజింగ్గా మారింది. ముఖ్యంగా భద్రతా నిఘా వైఫల్యం పైన పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ క్రమంలో 5 రాష్ట్రాల్లో 12 బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, బీహార్, మహారాష్ట్ర, రాజస్థాన్ ఈ 5 రాష్ట్రాల్లో కూడా వెతికారు. ముఖ్యంగా ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లో 3, బీహార్లో 1 లభించారు. మొత్తంగా వారితో పాటు బంగారం కొన్న వ్యాపారి కూడా పోలీసులు అదుపులో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఏం చెప్తారు అనే ఒక ఉత్కంఠనైతే ఉంది. మరొక వైపు చూస్తే కనుక సినీ ఫక్కీలో చాకచక్యంగా రాబరీ జరిగిన కేసు అనేది మొత్తంగా సంచలనంగా మారి ఆ తర్వాత రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకు కూడా దారితీసిన నేపథ్యంలో ఈ కేసును పూర్తిగా ఛాలెంజింగ్గా ఒక సవాల్గా భావించి పోలీసులు ఛేదించారని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో గౌష్ ఆలం ఏం చెప్పబోతున్నారు, ఎంతమంది నిందితులను ప్రవేశపెట్టబోతున్నారు, ముఖ్యంగా మీడియాకు చూపించబోతున్నారన్న ఆసక్తి, ఉత్కంఠ, క్యూరియాసిటీ మనకు కరీంనగర్లో కనిపిస్తుంది. హారి. ఓకే రమణ.